లంగ్ క్యాన్సర్ అంటే డెడ్లియెస్ట్ క్యాన్సరా? ఎస్, లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ప్రాణం కోల్పోతుంటారు. ప్రపంచం మొత్తం మీద క్యాన్సర్ వల్ల మరణిస్తున్న వారి సంఖ్యలో అందరికన్నా లంగ్ క్యాన్సర్ బారిన పడి ఎక్కువ మంది చనిపోతున్నారు. ఓకే, ఈ క్యాన్సర్ అయితే ట్రీట్మెంట్స్కి లొంగడం కొంచెం కష్టమే అంటారు. చాలాసార్లు లేట్ స్టేజెస్లో కనుక్కోవడం వల్ల ఈ క్యాన్సర్ ఇన్క్యూరబుల్ అవుతుంది. లేట్ స్టేజ్ అంటే ముందు కనిపించే లక్షణాలని వేరే సమస్యగా పొరబడుతూ ఉంటారా? లక్షణాలను ఇగ్నోర్ చేయడమే మెయిన్ ప్రాబ్లం అండి. లక్షణాలు మానని దగ్గినప్పుడు కళ్ళలో రక్తం పట్టడం, బ్రెత్లెస్నెస్, ఆయాసం రావటం, చిన్న పని చేసిన ఆయాసం రావటం, ఆకలి తగ్గటం, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అన్ఇంటెండెడ్ వెయిట్ లాస్, వెయిట్ తగ్గిపోతూ ఉండటం ఎటువంటి ప్రయత్నం చేయకుండా, తర్వాత లో గ్రేడ్ చెస్ట్ పెయిన్ రావటం, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు. ఇవన్నీ కామన్గా అందరిలో చూస్తూనే ఉంటాం. చాలాసార్లు స్మోకర్స్ అందరిలో కూడా ఈ క్రానిక్ కాఫ్ ఉంటుంది. ఆ క్రానిక్ కాఫ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే ఉంటే వెళ్ళి చెక్ చేయించుకున్నాను, సిటీ స్కాన్ కూడా చేశాను, క్యాన్సర్ లేదన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉంటుంది కదా అని అశ్రద్ధ చేస్తుంటారు. తద్వారా ఈ క్యాన్సర్ జనరల్గా లేట్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేయబడుతుంటుంది. అండ్ ఇట్స్ ఎ సైలెంట్ కిల్లర్. చిన్నగా ఒక మూల ఉంటుంది లంగ్లో, ఎటువంటి సిమ్టమ్స్ కలిగించదు, బాడీ అంతా పాకిపోతుంది, బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు. చాలాసార్లు ఎక్స్రే చెస్ట్లో అది కనపడదు, న్యూరో సర్జన్ ఆ ట్యూమర్ని తీసి చెక్ చేస్తారు, అప్పుడు లంగ్ క్యాన్సర్ అని తెలుస్తుంది, అప్పుడు ఆంకాలజిస్ట్ దగ్గరకు వస్తారు.